వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిపోయింది. కానీ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని పెంచుకుంటున్నారు. ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసినా దేశంలో చాలా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనిపిస్తూనే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ముమ్మరం ప్రచారం సాగుతోంది. అమలు చేయడానికి వీలు కాని హామీలు ఇస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వచ్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 41 ఏళ్లు సురీందర్ హెబ్బర్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో స్క్రీనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతడికి మోదీ అంటే చాలా ఇష్టం. అయితే భారత్లో ఎన్నికలు జరగడంతో ఓటు వేసేందుకు స్వదేశం వచ్చేందుకు సెలవు పెట్టాడు. ఎయిర్పోర్ట్ అధికారులు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 12 వరకు సెలవులు మంజూరు చేశారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 23న నిర్వహిస్తున్నారు. దాంతో సెలవు పొడిగింపు కోరాడు. కానీ మరికొన్ని రోజుల్లో ఈస్టర్, రంజాన్ సీజన్ల కారణంగా విమానాశ్రయానికి విపరీతమైన రద్దీ ఉంటుందన్న కారణంతో అతడికి సెలవు పొడిగింపు చేయలేదు అధికారులు. దాంతో సురీందర్ ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మంగళూరులోనే ఉండి ఆపై తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ మరో జాబ్ వెతుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని సురీందర్ ధీమాగా చెబుతున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మోడీకి మద్దతుగా నిలిచే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజుల ముందు మోడీకి ఓటు వేయాలని తమ పెళ్లి కార్డులో ప్రింట్ చేయించాడు. సో వ్యూవర్స్ చూసారు కదండి మోడీ ప్రపంచం ఎంతలా ఉందో. ఓటు వేయడం కోసం ఆ అబ్బాయి ఉద్యోగం మానుకొని మరీ వచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.